ఇది ఆఫ్ కోర్స్ ఇది ఒక చాలా మేజర్ లైఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఒక లైఫ్ డెసిషన్. బిడ్డని కావాలనుకోవడం అనేది అంత వాళ్ళ శరీరాలని మార్చుకుని అంత ప్రయాస పడుతున్నారంటే ఏదో గిరి ప్రదక్షిణలు ఎలా అయితే చేస్తారో ఫర్టిలిటీ క్లినిక్స్ కూడా దాదాపు మీ క్లినిక్కి రావడం, మిమ్మల్ని సంప్రదించడం, అన్నిసార్లు వెళ్ళడం అనేది కూడా ఒక యజ్ఞమే. అది దానికి ఆబ్వియస్లీ ఖర్చు అవుతుందంట. ఖర్చు అవుతుంది అంటే ఇప్పుడు అన్ని కాస్ట్ పెరిగినట్టే ఇవి కూడా పెరుగుతాయి కదా, ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కూడా పెరుగుతాయి. మనకి మెయిన్ ఖర్చు ఎందుకు ఎక్కువ అవుతుంది అని అంటే మన కల్చర్ మీడియాస్ ఏవైతే ఉంటాయో మంచివి యూజ్ చేయాలి. కరెక్ట్. పర్టికులర్గా అవి ఎందుకు అని అంటే ఒక ఎగ్ని స్పర్మ్ని అందులో పెట్టినప్పుడు ఆ కల్చర్ మీడియా చీప్ కల్చర్ మీడియా అయితే ఆ ఇంపాక్ట్ ఎంబ్రియో మీద, ఎంబ్రియో జీన్స్ మీద పడుతుంది. ఆ జీన్స్లో వచ్చిన మార్పులు రేపటి రోజు ఒక ప్రెగ్నెన్సీ రావచ్చు, బిడ్డ కూడా పుట్టచ్చు. కానీ ఆ కల్చర్ మీడియాలో ఉన్న లో క్వాలిటీ వల్ల ఆ బేబీకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఓహో. అవి ఏ రకంగా ఎలాంటి ఇష్యూస్ వస్తాయి అనేది ఇంకా దాని గురించి రీసెర్చ్ అవుతూనే ఉంది. సో మనకి కాస్ట్ కట్ డౌన్ చేయాల్సి వచ్చింది అని అంటే ఈ పాయింట్స్ లో కాంప్రమైజ్ లేకుండా కాస్ట్ కట్ అవ్వదు. కాంప్రమైజ్ అవ్వకపోవడం ఉత్తమం. ఎందుకంటే మరొక జీవిని మనం నెక్స్ట్ ప్రవేశపెడుతున్నాం. అదే నెక్స్ట్ జనరేషన్ వీఆర్ క్రియేటింగ్ నెక్స్ట్ జనరేషన్. సో చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంది ప్రాసెస్. ఎందుకంటే ఎన్ని కుదురుకుంటే ఇక్కడ కూడా నేచర్ సహకరిస్తేనే అన్ని స్టేజెస్ లో మనకి పండంటి బిడ్డ మంచిగా ఒక బిడ్డ పుట్టి హెల్దీగా మదర్ అండ్ చైల్డ్ హ్యాపీగా ఉండడం, హెల్దీగా ఉండడం జరుగుతుంది.